రేవంత్ రెడ్డి గారి పైన నేషనల్ హెరాల్డ్ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా ఉండడం పెద్ద ఎత్తున ఈరోజు అన్ని పత్రికలు కూడా వార్తలు వచ్చినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్ర ఏందో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని రేవంత్ రెడ్డి గారు ఇటువంటి దాంట్లో చాలా పాపులర్, చాలా టాలెంట్ ఉన్నటువంటి నాయకుడు అని గతంలోనే ఓటుకు నోటు కేసులో కూడా వారు పట్టుబడి జైలుకు పోయించిన విషయం కూడా అందరికీ తెలుసు. వారి టాలెంట్ అంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. వారికి ఉన్నటువంటి టాలెంట్ దేంట్లో ఉందనే విషయం. తెలంగాణలో అనేక హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలకు మోసం చేసి అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటిదాకా ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమైనరు. తెలంగాణ పరిస్థితిని పూర్తిగా అభివృద్ధి పేరుతో లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ నాయకులు కుటుంబ పాలన దోచుకుంటే ఈ రోజు రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందాలు చేసుకొని ఉంటే మీరన్నా ఉండాలి, ఉంటే మేమన్నా ఉండాలి, భారతీయ జనతా పార్టీ మాత్రం రాకూడదంటటువంటి విధంగా అండర్స్టాండింగ్స్ పెట్టుకొని తెలంగాణ ప్రజల్ని అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమి ఇస్తలేదు అని ఒక దుష్ప్రచారాన్ని ఒక పక్క చేస్తారు. మళ్ళీ పక్క మేము పోతాం అడుగుతామని మళ్ళీ పక్క మాట్లాడతారు అభివృద్ధి విషయంలో. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుంటే అభివృద్ధే లేదు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈరోజు రోడ్లు కానీ, రైల్వే మార్గాలు కానీ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కానీ, మున్సిపాలిటీల అభివృద్ధి కానీ, తాగునీటి పరిస్థితుల అభివృద్ధి కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతూ ఉంది.